తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. మన ఆంధ్ర వారి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిన ఈ చిట్టి గారెలను మీరెప్పుడైనా హోటల్ స్టైల్లో తయారు చేశారా? తయారు చేయనట్లయితే ఇప్పుడే ఈ వీడియో చూసి మీరు ఇంట్లోనే తయారు చేయొచ్చండి. ఈ గారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. 1 కప్పు మినపగుళ్ళని శుభ్రంగా కడిగి పెట్టుకొని మనం 5 నుంచి 6 గంటల వరకు నాననివ్వాలి. దానిలో నీళ్లు శుభ్రంగా పోసుకొని మూత పెట్టి మనం నైట్ నానినట్లయితే ఉదయానికి అది బాగా ఉబ్బుతాయండి. ఒకవేళ మనకు టైం లేదనంటే 2 గంటలు మనం నానబెట్టుకున్నట్లయితే 2 గంటలకు గాను మనం ఒక టీ స్పూన్ కానీ లేకపోతే ఏదో ఒక ఇనప వస్తువు కానీ దానిలో వేసినట్లయితే 2 గంటల్లోనే నానతాయండి మినపగుళ్ళు. ఇది పొట్టు తీసిన మినపప్పు కాబట్టి తొందరగానే నానుతుంది. దీనిలో గ్రైండింగ్ చేయడానికి మనము 2 పచ్చిమిరపకాయ చీలికలును చిన్న అల్లం ముక్క మనం వేస్తున్నాము. గట్టిగా వేసుకోవాలండి. గారెల పిండి గట్టిగా వేసుకున్నప్పుడే మనకి గారెలు అనేవి పర్ఫెక్ట్గా ఇలా రౌండ్గా ఈ షేప్లోకి అయితే వస్తాయండి. ఇదిగో చూడండి, ఇక్కడ వీడియోలో చూపించినప్పుడు ఆ మిక్సీలో వేసినాక కింద తీస్తే చూడండి ఎలా పడుతుందో ఆ పిండి అనేది. లూజ్గా అయిపోతే మాత్రం మనకి గారెలకి పనికిరాదండి. ఒకవేళ దీని మీద ఇంకొంచెం గట్టిగా కాకుండా లూజ్ అయిందనంటే మనం రవ్వ కూడా వేసుకోవచ్చండి. ఇడ్లీ రవ్వ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవచ్చు. దీనిలో నేను జీలకర్ర వేసాను, ఒక ఉల్లిపాయ, ఒక 5-6 రెమ్మలు కరివేపాకు కట్ చేసి మనం వేసుకున్నాము. మా పిల్లలకి అల్లం తగిలితే ఇష్టం ఉండదండి. లేకపోతే మీరు ఇక్కడ అల్లం కూడా సన్నగా కట్ చేసి వేయచ్చు. అల్లం పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసాను కాబట్టి విడిగా వేయట్లేదు. నేను ఈ ఆయిల్ ప్రీ హీట్ చేసి పెట్టాను కాబట్టి ఆయిల్ని ఒకసారి చిన్న పునుగులాగా వేసి నేను గారెలకి సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ అదిగోండి బుడగల్లాగా ఆయిల్లోంచి పైకి వస్తున్నాయి కదా, అంటే ఆయిల్ రెడీ అయిందండి గారెలు వేయడానికి. ఇప్పుడు చేతిని శుభ్రంగా తడుపుకొని అలా ఉండలాగా మన మునివేళ్ళ మీద చుట్టుకొని మధ్యలో ఒక రంధ్రం పెట్టి నీట్గా గారెలాగా చివరగా ఆ బాండీలో చివర ఆయిల్లోంచి మెల్లగా వదలాలండి. మనం కనుక పైనుంచి వదిలితే ఆ ఆయిల్ మీద చిందే అవకాశం ఉందండి. చూసుకోండి, చేతికి తడి లేకుండా ఫస్ట్ చేతిని తడి చేసుకొని ఆ నీరంతా దానిలోనే వదిలిపెట్టి ఫస్ట్ ఆ గారెపిండిని ఇలా రౌండ్గా చుట్టుకొని మధ్యలో రంధ్రం పెట్టుకొని మెల్లగా వదలాలండి. ఇలా గారెలన్నీ బాండీ నిండా ఒక 5 గారెల వరకు పడతాయి. వేసిన తర్వాత వాటిని 2 వైపులా అటు ఇటు తిప్పి కాల్చుకోవాలి. ఈ గారెలు చేయడం కొంచెం కష్టమని అనుకుంటారు, కానీ మనం చేయడం అలవాటు అయితే కనుక గారెలు అనేవి చాలా మంచి బ్రేక్ఫాస్ట్, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. మినపగుళ్ళు వేయడం వల్ల మనము చాలా ఇంట్రెస్ట్గా తింటాము. దట్టు మినపగుళ్ళ వల్ల నడుం బలం అంటారు కదా, ఈ మినపగుళ్ళ వల్ల. సో ఈ గారెలు అనేవి హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల మీరు అది చూసుకొని వారానికి కానీ 10 డేస్కి కానీ బ్రేక్ఫాస్ట్లో మనం యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి. ఇది మన పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి ఈ గారెలని వదిలిపెట్టకుండా మనం బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకుందాం.